శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఆర్జే కాజల్ గారు ఒక వీడియో పెట్టారు మ్యామ్. జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ పిల్లల్ని పోలీసులు కొడుతున్నారు, వాళ్ళకి పాపం దెబ్బలు కదా, తగులుతున్నాయని. కరెక్టే, చాలా పాపం. దీనిపైన మీ అభిప్రాయం? ఒకసారి మిగతా వీడియోలన్నీ వేసాక ఇది వేయండి. పోలీసుల్ని వాళ్ళు ఎలా పెప్పర్ స్ప్రేతో ఇది చేశారు, బ్యారికేడ్స్ ఎక్కి. తర్వాత ఒక పోలీస్ అతన్ని తీసుకెళ్ళిపోయి అతన్ని పైనుండే టోపీ తీసేసి ఎట్లా కొడుతున్నారు. 2 లారీల రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో పాప ఆర్జే కాజల్ని చెప్పమనండి. కాజలే కదా పాప, వాడు ఏడుస్తున్నారు. నాకు కూడా దుఃఖం వచ్చిందండి ఆవిడ ఏడుపు చూసి. వీళ్ళందరినీ భారతదేశంలో ఉంచినందుకు దుఃఖం వచ్చింది నాకు. అర్థమైందా మీకు? వీళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు ఇవాళ జైల్లో వేసో 2 రోజులు తిండి పెట్టడం మానేస్తే అప్పుడు ఏడుస్తారో లేదో చూద్దాం. అందులో ఎంతమంది నిజంగా పిల్లలు, ఎంతమంది గూండాలు, ఎంతమంది విదేశాల నుంచి వచ్చారు, ఇవన్నీ లెక్కలు తీయండి, తీస్తారు. అందుకే పాస్పోర్ట్లు సీజ్ చేస్తూ ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఒక్కసారి కేంద్రం దృష్టి పెట్టిందంటే, హోంశాఖ దృష్టి పెట్టిందంటే మావోయిస్టులనే ఆరగలిగారు. వీళ్ళు ఎంత చెప్పండి? అంటే వాళ్ళు కొట్టేసి వాళ్ళు చంపేస్తే ఎవడు మాట్లాడకూడదు. మీకు అర్థమైందా? పోలీసుల్ని కొడుతున్నారు వాళ్ళు, రాళ్ళు విసిరారు. అక్కడ చూడండి, పోలీసుల దగ్గర రాళ్ళు ఉన్నాయి అక్కడ కింద. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రాళ్ళు? ఎవడు సప్లై చేశాడు? ఒక లారీ పట్టుకున్నారు, ఇంకో లారీ రాళ్ళు అక్కడ ఉన్నాయి. మరి ఇవి కనిపించట్లేదా పాప ఆ ఆర్జే కాజల్కి? బాధ వచ్చేస్తుంది ఆవిడకి. నువ్వు పోలీసుల గురించి ఏడు, ఈ దేశాన్ని రక్షిస్తున్న వాళ్ళ గురించి ఏడు, తర్వాత వీళ్ళ గురించి ఏడు. వీళ్ళ గురించి ఏడవడానికి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. ఆర్మీ చనిపోతే మీకు తెలుసా బోర్డర్లో ఎట్లా ఉంటారో? నాతో చాలామంది, నేను ఒకసారి ప్రయాణం చేశా. ఆ బోర్డర్లో ఉండేవాళ్ళు 2 నాతో ప్రయాణం చేశారు. ఆయన చెప్పాడు అసలు ఆయన కష్టాలేంటో. ఏముండదు, తెల్లటి మంచు కొండలు అంతే. కాఫీ తాగడం కష్టం, తిండి తినడం కష్టం. వీళ్ళని ఉంచండి ఒక్కొక్కడిని. ఇప్పుడు నేను మోదీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఉద్యమాల్లో ఉన్న వాళ్ళందరినీ, ఇప్పుడు ఈ పాప ఏడ్చే వాళ్ళందరినీ ఒక్కొక్క రోజు బోర్డర్లో ఉండమనండి. వాళ్ళకి ఇంకే శిక్ష వేయకండి. బోర్డర్లో ఒక 10 మంది కాపలా కాయమనండి. ఓ 10 రోజులు ఇచ్చినా పర్వాలే. దెబ్బకి మొత్తం దెయ్యం దిగిపోయి, భరతమాత భర్త ఎవరు, అంతకుముందు బ్రిటిష్ వాడు మొగుడు, ఇప్పుడు కొత్తగా ఎవడు మొగుడు, మీకు కూడా ఎవడు మొగుడో చెప్తారు. ఈ పదం వాడకూడదు, నేను అంత కోపంగా ఉంది. ఇక్కడ తిండి తిని, మీకు ఇంకో సంగతి తెలుసా, వీళ్ళందరూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు. మీరు గమనించండి కావాలంటే. దేవుళ్ళని నమ్మని వాళ్ళు, లెఫ్ట్లు అనేవాళ్ళు చక్కగా పెద్ద పెద్ద బొట్లు సీతాదేవిలాగానే రెడీ అవుతారు. ఎందుకు మరి? మీరు నమ్మని విషయాన్ని మీరు ఎందుకు ఆచరిస్తున్నారు? నా ప్రశ్న అది. అవసరం లేదు కదా. మీకు భారతమాత అంటే ఎవరో తెలియదు, మీకు హిందూ మతం అంటే ఇష్టం ఉండదు, హిందూ సంప్రదాయాలు అంటే ఇష్టం ఉండదు, మరి ఎందుకు అవన్నీ వేసుకుంటారు? మొత్తం మీద పాపం వీళ్ళందరూ దుఃఖపడుతున్నారు. వాళ్ళిద్దరు పిల్లలు పాపం ఎంత సంస్కారంగా మాట్లాడారో. ఆర్మీని, తర్వాత రామాలయాన్ని, పార్లమెంట్, అదే రామాలయాన్ని, పార్లమెంట్ని. సో వీళ్ళందరికీ సీట్లు దొరుకుతున్నాయి కదా చదువుకోవటానికి. భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ వెళ్ళిపోమనండి పాకిస్తాన్కో, ఆఫ్ఘనిస్తాన్కో. చక్కగా వెళ్ళిపోతే, లేకపోతే తాలిబాన్స్ దగ్గరికి వెళ్తే మీకు స్వేచ్ఛ బాగా తెలుస్తుంది. అర్థమైందా? ఆ మలాలా అన్న ఆవిడ తిరగబడింది. ఈరోజు మలాలా హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిల్ అయింది ఆవిడ. ఏమైపోయింది? ఉద్యమాలు ఏమైపోయాయి? వీళ్ళందరూ కూడా రేపు చక్కగా సెటిల్ అయిపోతారు. ఇప్పుడు ఈ ఉద్యమాలు ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ, అయితే వెనకేసుకొస్తున్న ఈ కాజల్ లాంటి వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ ఏమవుతారో, ఎక్కడ ఉంటారో కావాలంటే చూసుకోండి.